హాయ్! అందరికీ నమస్కారం. నిన్నటి క్లాస్‌లో మనము ఎంఎస్ వర్డ్ ఏ విధంగా ఓపెన్ చేయాలా? ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి ప్లేసెస్‌లను ఏ ఏ పేర్లతో పిలవాలా? అనేది తెలుసుకోవటం జరిగిందండి. ఈరోజు నుంచి మనము ఎంఎస్ వర్డ్‌లో ఉన్నటువంటి కమాండ్స్‌ను ఒక క్రమ పద్ధతిలో నేర్చుకోవటం అయితే జరుగుతుందండి. ఇక్కడ క్రమ పద్ధతి అంటే ఫస్ట్ మనము ఆఫీస్ బటన్‌లో ఉన్నటువంటి కమాండ్స్ నేర్చుకున్న తర్వాత హోమ్ మెన్యూలో ఉన్నటువంటి కమాండ్సు, తర్వాత ఇన్సర్ట్ మెన్యూలో ఉన్నటువంటి కమాండ్సు, పేజ్ లేఔటు, రెఫరెన్సు, మెయిల్ మెడ్జు, రివ్యూ, వ్యూ ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలో అయితే మనము వరుసగా నేర్చుకోవటం జరుగుతుందండి. కొన్ని కమాండ్సు ఒక చోట, కొన్ని కమాండ్స్ ఇంగో చోట ఆ విధంగా కాకుండా మనము క్రమ పద్ధతిలో అయితే నేర్చుకుంటామండి. ఏదైనా ఒక ఇంపార్టెంట్ కమాండ్ అవసరమైతే తప్ప మనము ఒక ప్లేస్‌లో నుంచి ఇంకొక ప్లేస్‌లోకి వచ్చి దాని గురించి డిస్కస్ చేయటం అయితే జరుగుతుందండి. లేకపోతే మనము అన్నీ క్రమ పద్ధతిలో నేర్చుకోవటం జరుగుతుందండి. ఇందులో మొదటగా మనము ఆఫీస్ బటన్‌లో ఉన్నటువంటి కమాండ్స్ గురించైతే మనము తెలుసుకుంటామండి. ఇందులో మొదటగా సేవ్ అనే కమాండ్ గురించి తెలుసుకుంటాం. ఈ సేవ్ అనే కమాండు మనకు ఎందుకు ఉపయోగపడుతుందంటే, మనము ఎంఎస్ వర్డ్‌లో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ చేసినప్పుడు, తిరిగి ఆ ఇన్ఫర్మేషన్ మనకు అవసరమవుతుంది, చూడాలా అనుకున్నప్పుడు, ఈ సేవ్ అనే కమాండు మనకు ఉపయోగపడుతుందండి. దీనిని ఏ విధంగా చేయాలో, ఏ విధంగా నేర్చుకోవాలో చూస్తామండి. మొదటిగా మనము టైటిల్ బార్‌ని అబ్జర్వ్ చేసినట్లయితే, మనకు ఇక్కడ డాక్యుమెంట్ 1 అనేది కనిపిస్తుందండి. దీని మీనింగ్ ఏంది? దీనికి ఎటువంటి టైటిల్ లేదు. టైటిల్ అంటే మనము ఏ పేరుతో అయితే మనము సేవ్ చేయాలనుకుంటున్నామో, ఆ పేరునే టైటిల్ అని పిలవటం జరుగుతుందండి. ఆల్రెడీ మీకు నిన్నటి క్లాస్‌లో మనం డిస్కస్ చేయటం జరిగిందండి. టైటిల్ బార్ ప్లేస్‌లో డాక్యుమెంట్ 1, డాక్యుమెంట్ 2, డాక్యుమెంట్ 3 అనేది ఉంటే నేమ్ అనేది లేనట్టని డిస్కస్ చేయటం అయితే జరిగిందండి. ఇప్పుడు చూడండి నేను పేజ్ లేదా ఎడిటింగ్ ఏరియాలోకెళ్ళి యెస్ అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే చేయటం జరిగిందండి. ఈ ఇన్ఫర్మేషన్‌ని నేను నెక్స్ట్ టైమ్ చూడాలా, కావాలా అనుకుంటే దీనిని మొదటగా మనము సేవ్ చేయాల. సేవ్ చేయాలంటే ఆఫీస్ బటన్‌లోకెళ్ళి సేవ్ అనే కమాండ్ మీద మనము క్లిక్ చేసినామంటే ఆటోమేటిక్‌గా మనకు ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవ్వటం జరిగిందండి. ఇప్పుడు మనము టైటిల్‌లో ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో, ఆ నేమ్ ఇచ్చిన తర్వాత, ఏ ప్లేస్‌లో అయితే మనము సేవ్ చేయాలో, ఆ ప్లేస్‌ను మనం సెలెక్ట్ చేసుకోవటం అనేది జరుగుతుందండి. ఏ ప్లేస్‌లో అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేశామండి. కంప్యూటర్‌లో ఇన్ఫర్మేషన్ ఎన్ని ప్లేస్‌లో సేవ్ చేయొచ్చు మనము? 3 ప్లేసెస్‌లో సేవ్ చేయొచ్చు. ఎక్కడెక్కడ? డెస్క్‌టాప్. రెండోదొచ్చేసి యూజర్ ఫైల్. దీన్నే డాక్యుమెంట్ అంటారండి. ఇంకొక ప్లేస్ వచ్చేసి దిస్ పీసీ. కొన్ని సిస్టమ్‌లో దిస్ పీసీ అని ఉంటాదండి. కొన్ని సిస్టమ్‌లో పీసీ అని ఉంటాదండి. కొన్ని సిస్టమ్‌లో కంప్యూటర్ ఉంటాదండి. ఏ విధంగా పిలిచినా గానీ అంతా ఒకటేగా ఉంటుందండి. ఇప్పుడు మనము మొదటగా ఫైల్ నేమ్‌లో ఉన్నటువంటి నేమ్‌ను తీసేయాలండి. అది తీసేయాలంటే కీబోర్డ్‌లో ఉన్నటువంటి బ్యాక్ స్పేస్ బటన్ గానీ, డిలీట్ బటన్ గానీ, లేదా డైరెక్ట్‌గా మనం ఏ పేరైతే ఇవ్వాలనుకుంటున్నామో, ఆ పేరు టైప్ చేస్తే ఆటోమేటిక్‌గా అది వెళ్ళిపోవటం అనేది జరుగుతుందండి. లేదు ఒక్కోసారి మనకు ఈ విధంగా ఉంటదండి. అంటే సెలెక్ట్ కాకుండా ఉంటది. అటువంటప్పుడు మౌస్ లెఫ్ట్ బటను మనం డబుల్ టైమ్ గానీ, త్రిబుల్ టైమ్ గానీ క్లిక్ చేసినామంటే సెలెక్ట్ అవుతాదండి. అప్పుడు బ్యాక్ స్పేస్ గానీ, డెలీట్ గానీ, లేదు డైరెక్ట్‌గా మనం ఏ పేరుతో అయితే ఇవ్వాలనుకుంటున్నామో, ఆ పేరుతో ఇచ్చేసి మనము దీన్ని సేవ్ చేయొచ్చండి. సరే అండి, ఇప్పుడు నేను రమణ అనే పేరుతో RAMANE రమణ అనే పేరుతో అయితే నేను ఫైల్ నేమ్ ఇవ్వటం అనేది జరిగిందండి. దీన్ని నేను ఎక్కడెక్కడ సేవ్ చేసుకోవచ్చండి? ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం గదా! డెస్క్‌టాపు, రెండోదొచ్చేసి డాక్యుమెంట్సు, మూడోదొచ్చేసి దిస్ పీసీలో మనం ఏం చేస్తామండి? సిలోన, డీలోన ఎక్కడ కావాడితే ఆడ సేవ్ చేస్తామండి. నేనైతే డెస్క్‌టాప్ మీద సెలెక్ట్ చేసుకొని సేవ్ అని ఇవ్వటం జరిగింది. ఆటోమేటిక్‌గా ఇప్పుడు చూడండి టైటిల్ బార్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకిక్కడ ఏముంది? రమణ మైక్రోసాఫ్ట్ వర్డ్ అని ఉందండి. అంటే ఇప్పుడు ఇది ఏ పేరుతో మనకు సేవ్ అయిందండి? రమణ అనే పేరుతో సేవ్ అవ్వటం అనేది జరిగిందండి. అర్థమైంది గదండీ! అయితే మనము ఈ రమణ అనే ఫైల్ ఎక్కడ సేవ్ చేశామండి? డెస్క్‌టాప్ మీద సేవ్ చేయటం అనేది జరిగింది. సరే అండి. ఒకసారి వెళ్లి మనం కన్ఫర్మేషన్ చేసుకుంటాం. నేను ఈ రమణ అనే ఫైల్‌ని మినిమైజ్ చేసుకున్నాను. మినిమైజ్ చేసుకుంటే డెస్క్‌టాప్ మీదకి వెళ్ళాను. చూడండి రమణ అనే ఫైల్ ఇక్కడ ఉందా? మనం డెస్క్‌టాప్ మీద సేవ్ చేసుకున్నాం కాబట్టి మనకి ఈ ఫైల్ అనేది ఇక్కడ కనిపించడం అనేది జరిగిందండి. ఓకే అండి. మళ్ళా నేను టాస్క్ బార్ మీదకెళ్ళాను. ఈ రమణ అనే ఫైల్‌ని క్లిక్ చేసుకున్నాను. ఆటోమేటిక్‌గా మనకు కనిపించడం అయితే జరిగింది.
సరే అండి. ఇప్పటి వరకు నేను ఎంతవరకు సేవ్ చేసున్నా మనము? యెస్ అనేంత వరకు సేవ్ చేశానండి. ఇప్పుడు నేను వి అని టైప్ చేయటం జరిగింది. ఇప్పుడు నేనేం చేయాలా? సేవ్ చేయాలా. చూడండి ఆఫీస్ బటన్‌లోకెళ్ళండి. సేవ్ అన్నా ఇవ్వండి. లేదనుకోండి దీన్ని షార్ట్‌కట్ అబ్జర్వ్ చేయండి మనకు మౌస్ యారో కింద కంట్రోల్ ప్లస్ ఎస్ అని ఉంది. అంటే దీని షార్ట్‌కట్ ఏంది? కంట్రోల్ పట్టుకొని ఎస్ ప్రెస్ చేయమంటుందండి. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. కంట్రోల్ ప్లస్ ఎస్ అంటే షార్ట్‌కట్‌కి కంట్రోల్ పట్టుకొని ఎస్ ఇవ్వమనండి. చాలామంది ఏమనుకుంటారంటే కంట్రోల్ ప్లస్ ఎస్ అంటే కంట్రోల్ పట్టుకొని ప్లస్ పట్టుకొని ఎస్ అనేది ఇవ్వటం అనేది జరుగుతాదండి. ఆ విధంగా ఇవ్వకూడదండి. కంట్రోల్ పట్టుకొని ఎస్ ఇస్తే సరిపోతుందండి. ఇంకొకటి ఎక్కడ సేవ్ చేస్తామంటే ఇప్పుడు చూడండి మనకు సేవ్ అని ఇక్కడ ఇమేజ్ ఉంది కదా! ఇదే ఇమేజ్ మనకు టైటిల్ బార్ కాడ చూడండి. టైటిల్ బార్ కాడ ఇక్కడుందా? ఇక్కడికెళ్ళైనా మనం సేవ్ చేయొచ్చండి. అంటే ఓవరాల్‌గా మనం చేసిన ఇన్ఫర్మేషన్‌ని 3 రకాలుగా సేవ్ చేయొచ్చండి. ఒకటి ఆఫీస్ బటన్‌లోకెళ్ళి సేవ్ ఇవ్వండి. లేదంటే ఇక్కడుంది గదండీ మనకు టైటిల్ బార్ కాడ. ఇక్కడ కనిపిస్తుంది గదండీ! ఇక్కడికెళ్ళన్నా సేవ్ చేయండి. లేదనుకోండి షార్ట్‌కట్‌కి కంట్రోల్ పట్టుకొని యెస్ ఇవ్వండి. ఆటోమేటిక్‌గా సేవ్ అవ్వటం అనేది జరిగిపోతదండి. అర్థమైంది గదండీ మీకు? తరువాత ఆప్షన్ క్లియర్ గురించే తెలుసుకుంటామండి. ఈ క్లియర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, మనకు స్క్రీన్ పైన ఏదైతే కనిపిస్తాందో ఈ డాక్యుమెంట్‌ని కరెంట్ డాక్యుమెంట్ అంటారండి. ఈ డాక్యుమెంట్ మనము క్లోజ్ చేయడానికైతే దాన్ని యూజ్ చేయటం అనేది జరుగుతాదండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను రమణ అనే ఫైల్ ఎంతవరకు సేవ్ చేశాం మనము? వి అనే లెటర్ వరకైతే సేవ్ చేయటం జరిగిందండి. ఇప్పుడు నేను ఇక్కడికెళ్ళేసి యు అని టైప్ చేశానండి. నేను దీన్ని సేవ్ చేయకుండా ఆఫీస్ బటన్‌లోకెళ్ళేసి క్లోజ్ అనే ఒక బటన్ అయితే ప్రెస్ చేశానండి. చేస్తే ఆటోమేటిక్‌గా మనకు ఒక డైలాగ్ బాక్స్ అయితే రావటం జరిగిందండి. ఇక్కడ చూడండి డూ యూ వాంట్ టు సేవ్ ది చేంజెస్ టు రమణ? యెస్, నో, క్యాన్సెల్ అని రావటం జరిగిందండి. దీని మీనింగ్ ఏందంటే మీరు లాస్ట్‌లో ఏదో సమ్ ఇన్ఫర్మేషన్ చేశారండి. దాన్ని సేవ్ చేయకుండా క్లోజ్ అని ఇచ్చారు. మీకు 3 ఆప్షన్స్ ఇస్తున్నాను. యెస్ అని ఇచ్చారనుకోండి, ఈ యూ అనేది గాని మనకు సేవ్ అయ్యి క్లోజ్ అవుతుందండి. నో అని ఇచ్చాననుకోండి, మనము ప్రీవియస్‌గా ఏదైతే సేవ్ చేసున్నామో అంటే వి వరకు సేవ్ చేశాం గదండీ! ఆ వి వరకే ఉంటాదండి. క్లోజ్ అయిపోతాది. అంటే యూ అనేది సేవ్ అయ్యేది కాదండి. అర్థమైంది గదండీ! యూ అనేది సేవ్ అవ్వటం కాదండి. క్యాన్సెల్ బై మిస్టేక్ నేను ఏదో ఇవ్వను ఏదో ఇచ్చాను. క్యాన్సెల్ ఇచ్చామనుకోండి, ఎలాగ ఉండేది మనకు అలాగే రావటం అనేది జరుగుతాదండి. అర్థమైంది గదండీ! చూడండి ఇప్పుడు నేను ఆఫీస్ బటన్‌లోకెళ్ళాను, క్లోజ్ అని ఇచ్చాను. నేను సేవ్ చేయలేదండి. సేవ్ చేయకుండా నేనేం చేశాను, నో అని ఇచ్చాను. నో అని ఇస్తేనే ఆటోమేటిక్‌గా మనకు రమణ అనే డాక్యుమెంట్ క్లోజ్ అవ్వటం జరిగిందండి. తిరిగి నేను రమణ అనే ఫైల్‌ని చూడాలంటే ఆఫీస్ బటన్‌లోకెళ్ళండి, ఓపెన్ అండి. ఉంది గదండీ! దీని షార్ట్‌కట్‌కి ఏంది మనం మౌస్ తీసుకెళ్ళి దీని పైన పెడితేనే మనకు కనిపియటం జరుగుతాదండి. కంట్రోల్ ప్లస్ ఓ అంటే కంట్రోల్ ఓ ప్రెస్ చేసినా మనకు ఓపెన్ అనేది జరుగుతాదండి. ఓకేనా? సరే అండి. నేను ఇక్కడ ఓపెన్ బటన్ మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేస్తానే ఫస్ట్ మనం చేయాల్సిందేందంటే, ఏ ప్లేస్‌లో అయితే మనం సేవ్ చేశామో, ఆ ప్లేస్‌నైతే మనం చూజ్ చేసుకోవాల. రమణ అనే ఫైల్‌ని మనం ఎక్కడ సేవ్ చేసాం? డెస్క్‌టాప్. కాబట్టి డెస్క్‌టాప్ క్లిక్ చేసుకున్నాను. రమణ అనే ఫైలు చూడండి కనిపిస్తుందా? దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓపెన్ అని ఇచ్చాను. ఆటోమేటిక్‌గా మనకు ఫైల్ అనేది ఓపెన్ అవ్వటం జరిగిందండి. అయితే ఇక్కడ మనము దీనికంటే ముందు క్లోజ్ బటన్ ఉపయోగించానండి. క్లోజ్ బటన్‌లో ఏం వాడినాం మనము? నో అనే బటన్ వాడినాం. నో అంటే మీనింగ్ ఏందండి? లేటెస్ట్‌గా చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, అది సేవ్ కాకుండానే క్లోజ్ అయిపోయింది. అంటే ప్రీవియస్ మనం ఎంతవరకైతే సేవ్ చేసామో, ఆ డేటా అయితే మనకు కనిపిస్తుంది గానీ, తర్వాత చేసిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు కనిపించలేదండి. సరే అండి. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ తిరిగి మళ్ళా నేను సి అని టైప్ చేస్తానా అండి. ఓకేనా? ఇప్పుడు ఆఫీస్ బటన్‌లోకెళ్ళాను. తిరిగి క్లోజ్ అని ఇచ్చాను. ఇప్పుడేం జేస్తామండి? యెస్. యెస్ అంటే ఏమైతది మనకు? సేవ్ అయ్యి క్లోజ్ అయిపోతాది. నో అంటే సేవ్ గాకుండా క్లోజ్ అయితాది. క్యాన్సెల్ అంటే ఎలాగుండేది అలాగే ఉంటదండి. సరే అండి. నేను యెస్ అని ఇచ్చాను. యెస్ అని ఇస్తే ఏమైంది మనకు? ఆటోమేటిక్‌గా మనకు సేవ్ అయ్యి క్లోజ్ అయిపోయిందండి. సరే తిరిగి మనం చూడాలంటే ఏం జేయాలి మనం దీన్ని? ఆఫీస్ బటన్‌లోకి రండి. ఓపెన్ క్లిక్ చేసుకోండి. నెక్స్టు లొకేషన్ చూజ్ చేసుకోండి. ఎక్కడండి మనం సేవ్ చేసిన దాన్ని? డెస్క్‌టాప్. ఏ ఫైల్ అండి ఇది? రమణ. రమణ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. చూడండి మనకు సి అనేది కనిపిస్తుందా? అంటే ఇక్కడ ఎస్ అని ఇస్తే ఏమైంది మనకు? సేవ్ అయ్యి క్లోజ్ అవ్వటం అనేది జరిగిందండి. అర్థమైంది గదండీ! ఇప్పుడు మనము న్యూ అనే ఆప్షన్ గురించి తెలుసుకుంటామండి. న్యూ అంటే మీనింగ్ ఏందండి? కొత్తది. అంటే ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఎందుకు ఉపయోగపడతదంటే మనకు కొత్త డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేయడానికైతే మనకు యూజ్‌ఫుల్ అవ్వటం అనేది జరుగుతాదండి. చూడండి ఫస్టు మనము ఆఫీస్ బటన్‌లోకెళ్ళాను. నేను న్యూ అనే కమాండ్ మీద క్లిక్ చేశానండి.
ఆటోమేటిక్‌గా మనకు ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవ్వటం జరిగిందండి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు బ్లాంక్ డాక్యుమెంట్ ఉందండి. ఆల్రెడీ అది యాక్టివేట్ అయింది. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒకటి ఆరెంజ్ కలర్‌లో ఉంది అంటే మీనింగు అది యాక్టివేట్‌లో ఉన్నట్టండి. ఆల్రెడీ మనకు బ్లాంక్ డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ అయింది కాబట్టి, మనం ఇక్కడికొచ్చి క్రియేట్ అనే బటన్ క్లిక్ చేసినామంటే, ఆటోమేటిక్‌గా మనకు కొత్త ఫైల్ అనేది మనకు ఓపెన్ అవ్వటం జరుగుతాదండి. అర్థమైంది గదండీ! ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే, నేను రమణ అనే ఫైల్‌లో నుంచే న్యూ అనే ఒక ఆప్షనయితే తీసుకున్నానండి. న్యూ ఆప్షన్ ఎప్పుడైతే తీసుకున్నానో, ఆటోమేటిక్‌గా నాకు కొత్త ఫైల్ ఓపెన్ అయింది గానీ, రమణ అనే ఫైల్‌కి మాత్రం ఎటువంటి ఎఫెక్ట్ అనేది జరగదండి. కావాలంటే చూడండి, నేను దీన్ని మినిమైజ్ చేసిన. చూడండి, రమణ అనే ఫైల్ యాజ్ ఇట్ ఈజ్ ఎలాగుండేదో అలాగే ఉందా? అంటే న్యూ అనే ఆప్షన్ ఎందుకు ఉపయోగిస్తారంటే, మనకు కొత్త డాక్యుమెంట్ ఏదన్నా కావాలి అనుకున్నప్పుడు దీనినైతే యూజ్ చేయటం అనేది జరుగుతాదండి. అర్థమైంది గదండీ! ఇప్పుడు మనము సేవ్ యాజ్ అనే కమాండ్ గురించి తెలుసుకుంటామండి. సేవ్ యాజ్ అంటే ఏందంటే, ఆల్రెడీ మన దగ్గర రమణ అనే ఒక ఫైల్ ఉందండి. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, సేమ్ ఇన్ఫర్మేషన్ నాకు ఇంకొక ఫైల్‌లోకి కావాలండి. దానినే సేవ్ యాజ్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనకు ఆధార్ కార్డ్ జిరాక్స్ కావాలండి. మనం ఏం చేస్తాం? జిరాక్స్ షాప్ కాడికెళ్ళేసి మన ఆధార్ జిరాక్స్ ఇస్తే, మనకు వాళ్ళు జిరాక్స్ చేయటం అనేది జరుగుతాదండి. అదే విధంగా ఇక్కడ గాని మనకు ఏ ఫైల్ అయితే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నామో, ఫస్టు ఆ ఫైల్ ఓపెన్ చేసుకొని, తర్వాత ఆఫీస్ బటన్‌లోకెళ్ళి సేవ్ యాజ్ అనే బటన్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే ఆటోమేటిక్‌గా మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతాదండి. ఇక్కడ ఫైల్ నేమ్ అడిగిందండి. సేవ్‌లో ఏ విధంగా అయితే అడుగుతాదో, అదే విధంగా ఇక్కడ గాని ఫైల్ నేమ్ అడుగుతాదండి. ఇక్కడ నేను ఆర్ఏజేయు రాజు అనే పేరైతే ఇవ్వటం జరిగిందండి. లొకేషన్ అండి. మనం కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ ఎన్ని ప్లేస్‌లో అండి సేవ్ చేస్తాం? 3 ప్లేసెస్. ఆల్రెడీ మనకు తెలుసు కదండీ! నేను దీన్ని కానీ డెస్క్‌టాప్ మీద సెలెక్ట్ చేసుకున్నా అండి. సేవ్ అని ఇచ్చాను. చూడండి ఇక్కడ ఏమైంది? మనకు రాజు అనే పేరుతో ఫైల్ అయితే క్రియేట్ అయిందండి. సరే అండి. ఈ ఫైల్ గాని నేను ఎక్కడ క్రియేట్ చేశాను? డెస్క్‌టాప్‌లో. చూడండి నేను దీన్ని క్లోజ్ చేశాను. క్లోజ్ చేస్తానే ఇక్కడ చూడండి డెస్క్‌టాప్ మీద అబ్జర్వ్ చేస్తే మనకు రమణ అనే ఫైల్ ఉంది. రాజు అనే ఫైల్ ఉంది. ఓకే అండి. ఇప్పుడు చూడండి నేను రమణ అనే ఫోల్డర్ ఓపెన్ చేసిన. ఇన్ఫర్మేషను సేమ్ ఉందండి. రాజు అనే ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఇందులో కూడా సేమ్ ఉందండి. ఇప్పుడు నేను రాజులోకెళ్ళి మోడిఫికేషన్ చేశానండి. రాజులోకెళ్ళి మోడిఫికేషన్ చేశాను. యు1 టైప్ చేసి దీన్ని సేవ్ చేశానండి. క్లోజ్ చేశానండి. ఇప్పుడు రమణ అనే ఫోల్డర్‌ని అయితే రమణ అనే ఫైల్‌ని ఓపెన్ చేశానండి. చూడండి ఇప్పుడు రమణలో ఏమన్నా యాక్టివేట్ అయిందా? కాదండి. ఒక్కసారి మనము సేవ్ యాజ్ చేసినప్పుడు ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అందులోకెళ్ళిపోతదండి. తర్వాత ఈ ఫైల్‌కు, ఆ ఫైల్‌కు ఎటువంటి సంబంధం అయితే ఉండదు. అర్థమైంది గదండీ! ఓవరాల్‌గా ఈరోజు క్లాస్‌లో మనము న్యూ, ఓపెను, సేవ్ యాజు, క్లోజ్ అనే ఈ కమాండ్స్ గురించైతే తెలుసుకోవటం జరిగిందండి. రేపటి క్లాస్‌లో ఇంకొన్ని కమాండ్స్ గురించైతే మనము తెలుసుకోవటం జరుగుతుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ తోటి వారికి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మీరు ఈ వీడియో గురించి ఏదైనా తెలపదలుచుకుంటే కామెంట్ చేయండి. నా వీడియోసు ఎప్పటికప్పుడు మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ముగించే ముందు మనము ఇప్పటివరకు డిస్కస్ చేసినటువంటి కమాండ్స్ యొక్క షార్ట్‌కట్ కీస్‌ని ఒకసారి తెలుసుకుంటామండి. న్యూ జనరల్‌గా అయితే ఇక్కడ మనకు షార్ట్‌కట్ కీ అనేది కనిపించదండి. దీని షార్ట్‌కట్ కీ కంట్రోల్ ఎన్ అండి. కంట్రోల్ ఎన్ గాని ఇచ్చినామంటే మనకు న్యూ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవ్వటం అనేది జరుగుతాదండి. ఓపెన్ మనము ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి ఫైల్‌ని చూడడానికి మనము ఆఫీస్ బటన్‌లోకెళ్ళేసి ఓపెన్ అన్నా ఇవ్వండి. లేదా దీని షార్ట్‌కట్ కంట్రోల్ ఓ అండి. సేవ్ మనం ఏదైనా ఒక ఫైల్ క్రియేట్ చేసినామండి. అందులో డేటాని తిరిగి మనం చూడాలంటే కంట్రోల్ ప్లస్ ఎస్ అని ఇస్తామండి. లేదా ఆఫీస్ బటన్‌లోకెళ్ళి సేవ్ ఇచ్చినా సరిపోతుందండి. నెక్స్ట్ క్లోజ్ మనము ఇక్కడ ఉన్నటువంటి క్లోజు ఇచ్చినామంటే ఓన్లీ రమణ అనే డాక్యుమెంట్ మాత్రమే మనకు క్లోజ్ అవుతాదండి. అదే మనం కమాండ్ బటన్స్‌లో ఉన్నటువంటి ఈ క్లోజ్‌ని ఇచ్చినామంటే రమణ అనే ఫైలు ప్లస్ వర్డ్ మొత్తం అయితే క్లోజ్ అవ్వటం జరుగుతుందండి. చూడండి నేను ఇక్కడికెళ్ళాను. ఈ క్లోజ్ ఇచ్చాను. ఆటోమేటిక్‌గా ఏమైపోయింది మనకు టోటల్‌గా క్లోజ్ అవ్వటం జరిగిందండి. థాంక్ యూ.